నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే దీనికి మీరు డైరెక్టర్ అని అంటే ఓ మై గాడ్ అనుకున్నాను నిజంగా. కాదు మేడం, రాము రాఘవంకి నేను యాక్సిడెంటల్ డైరెక్టర్. యాక్చువల్లీ నేను కాదు మేడం డైరెక్టర్ దాన్ని. అంటే ఎప్పటి నుంచో ఉందా మీ మనసులో రామన్ రాఘవం దానికి సంబంధించి? నేనే అడిగా, సార్ ఇప్పుడు ఈ కథ ఉంది కదా, రెండో కథ, అది నేను రాఘవ క్యారెక్టర్ బాగా ప్రేమించేశాను, నా కోసం ఏమైనా కథ ఇస్తారా అంటే, సార్ భలే వాళ్ళని మీకైతే ఎందుకు ఇవ్వను సార్, వేరే వాళ్ళకైతే ఇవ్వను, కానీ మీకైతే ఖచ్చితంగా ఇస్తాను. ఇప్పుడు ఆ కథను పట్టుకొని నేను తిరిగాను. ఎంత కొట్టించమంటారు నాన్న? కొట్టాల్సింది నువ్వే అన్న మాట్లాడాలంటే వచ్చి కూర్చున్నా. అన్న యాక్చువల్లీ ఈ సినిమాకి నువ్వే కదా డైరెక్షన్ చేసేది అన్నాడు. ఒక ఇంటర్వ్యూలో విన్నానండి, నాన్నగారు లారీ డ్రైవర్గా పనిచేసేవారు. అవునండి, లారీ డ్రైవర్ మా నాన్నగారు. లారీ యాక్సిడెంట్లోనే చెప్పారు. మా నాన్నని మా అమ్మని చూసుకుంటున్నాను. నాన్న విలువ ఎంత తెలిసినా ఈ సినిమా చూసినాక వెళ్ళి గట్టి వాళ్ళ నాన్న కౌగిలించుకుంటాను. నేను ఇంటి పేరు మాత్రమే ఇవ్వగలను, మంచి పేరు వాడే తెచ్చుకోవాలి కదా. మీది ఒక వీడియో చూసానండి జీలో, మీది మిస్సెస్ది వాళ్ళు ఎంత ఎమోషనల్ అయ్యారు మీ మిస్సెస్ నిజంగా ఆ రోజు. ఎందుకంటే మాకు పెళ్లి లేదు మేడం, పెళ్లి ఫోటో లేదు. పెళ్లి జరిగినప్పుడు ఎవరు లేరు. అంటే నేను పెద్దమ్మ గుడికి తీసుకుని వెళ్ళి మేమిద్దరమే ఉన్నాం, దేవుడు మేమిద్దరమే, ఇంతకన్నా పెద్ద సాక్ష్యం ఏం కావాలని పసుపు కొమ్ము కట్టేశాను నేను. కొన్ని మాటలు చెప్పడానికి మాటలు రావు, కొన్ని మాటలు చెప్పడానికి మాటలు లేవు. ఇది మీరు నాకు ఇచ్చినటువంటి జ్ఞాపకం. కానీ సినిమా చూసిన తర్వాత ఎస్ దీనికోసం చేసేవారు అనుకో. నాకు ఎంత తృప్తినిచ్చిందంటే సముద్రగని గారు డబ్బింగ్ చెప్పి ఆయన గట్టిగా కౌగులించుకొని ఎస్ ఇంత కష్టపడింది రేపు బిగ్ స్క్రీన్లో అందరికీ కనిపిస్తుంది, ఇది చాలు, మంచి సినిమా తీస్తాను. నీకు చదవడం చేత కాదు, ఇంకం భరిస్తే నేను చేతగాని వాడిని అయిపోతాను. పోరా బయటికి. ఎవ్రీ మూమెంట్ మదర్ ఫాదర్ గుర్తుకొస్తూ ఉన్నప్పుడు ఉండే ఒక నరకం, అది మామూలు నరకం కాదు. మా నాన్న ఎలా ఉంటాడో నాకు తెలియదు, ఎప్పుడు ఊహించుకుంటూ ఉంటాను ఇలా ఉంటాడేమో అని. దయచేసి నేను ఈ సిగ్నేచర్ టీవీ లోంచి మీ అందరికి చెప్తుంది ఏంటి అంటే, మీకు ఆ ఛాన్స్ ఉంటే మీరు వెళ్ళి వాళ్ళ కాలు పట్టుకుంటారో లేకపోతే మీరు వాళ్ళతో గొడవ పడతారో ఏం చేస్తారో తెచ్చేసుకోండి. ప్రపంచంలో నాకు రక్త సంబంధం అనేది లేదు, ఏదైనా ఉంటే వీళ్ళిద్దరితోనే మళ్ళీ స్టార్ట్ అయింది. డాడీ మమ్మీ తమ్ముడు ఇలా. అమ్మా నాన్న లేని ఇల్లు కుటుంబమే కాదు. ఇప్పుడు మీరు నాకు చూపించిన వీడియో కూడా ఎంత రియలిస్టిక్గా ఉందంటే సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు దానికి కనెక్ట్ అవుతారు అన్డౌటెడ్లీ. ఖచ్చితంగా ఇప్పుడు జరుగుతున్న కాంటెంపరీ మ్యాటర్లోంచి ఒక విషయాన్ని పిక్ చేసి సినిమాలో చెప్పడం జరిగింది. నేనే రమ్మని చెప్పాను. చాలా డిస్టర్బ్ చేస్తుంది సినిమా. ఓపెన్గా మాట్లాడేవాళ్ళు, పిల్లల్ని ఉన్నదన్నట్టు ఖచ్చితంగా కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడేవాళ్ళు ఎక్కడో ఉంటారు 0.1%. అలాంటి ఫాదర్ మీరు సినిమా పెట్టారనిపించింది. అంటే దానికి కూడా ఒక రీజన్ ఉంటుంది మేడం. ఏదో ట్రైలర్లో మీరు ఆ మొక్క చూస్తారు కదా, దానికి చాలా బలమైన రీజన్ ఉంటుంది. నా ప్రేమ మొదలైంది నీతోనే నాన్న. పేరెంట్స్ పిల్లల్ని చదివించేది వీళ్ళతో సుఖపడదామని మాత్రం ఖచ్చితంగా కాదు. ఒప్పుకుంటారా మీరు? ఓహో ఏంటి ఇప్పుడు చదివించారు బాగానే ఉంది, చదువు తర్వాత జాబ్ ఎందుకు చేయాలి? చదివించింది అందుగా. ఇప్పుడు నువ్వు జాబ్ చేస్తే మెల్లిమెల్లిగా నీ లైఫ్ సెటిల్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. నువ్వు మళ్ళీ ఒక నాన్న అవుతావు, నీకు ఒక కుటుంబం వస్తుంది. అది విషయం మేము చెప్తున్నాము. ఇప్పుడు నీకు అర్థం కావట్లేదు. ఇలా చెప్తేనేమో అలా అంటాం, అలా చెప్తేనేమో ఇలా అంటాం.